అందరికీ నమస్తే. వివిధ సంస్థలలో అధిపతులుగా ఉన్నటువంటి వారు, గురు స్థానంలో ఉన్నటువంటి వారు, ఇతరులకు మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ తాను అనుసరించి చూపించి తెలిపినటువంటి ఈ శ్లోకమే భగవద్గీతలోని 3వ అధ్యాయము 23వ శ్లోకం. యది హ్యాహం నా వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్వాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. అర్జున ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. ఇంకా కృష్ణుడు అంటున్నాడు, నేను అజాగరూకుడనైతే అందరూ ఆ అజాగ్రత్తలోనే పడిపోతారు, కానీ నేను ఎప్పుడు జాగ్రత్తలోనే ప్రవర్తించాను, నేను ఎప్పుడు సరిగ్గానే వ్యవహరించాను. ఏం చేతంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక, ఇతరులకు గురువుగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను కనుక. గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి. తనకు నచ్చినట్లుగానే చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు. ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది. అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు. లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట. కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి. అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తములు అవుతారు. ధ్యాన యోగులు ఆత్మ జ్ఞాన పరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి. మాటలు చేతలే కాదు, ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి, మాట్లాడాలి, కర్మలు చేయాలి. నకారాత్మక ధోరణి విడనాడాలి. దేనిలో ఎవరికి నిష్ణాత ఉందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించుకోనాలి. తమకు ఇంకా నిష్ణాత అలవడలేదని తెలుసుకున్న వారు నడిపించడానికి సిద్ధపడకూడదు. ఇంకా నేర్చుకోవడానికే సిద్ధపడాలి, నడవబడడానికే సిద్ధపడాలి. ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి. ఆ తర్వాతే ఉపక్రమించాలి. చూడండి, భగవానుడు అందించిన గీత నుండి మనము తెలుసుకోలేని విషయం అంటూ ఏదీ లేదు. ప్రతి నిత్యము మన నిత్య జీవితంలో మనం చేస్తున్న ప్రతి పనిలో భగవద్గీత భాగస్వామ్యం కావాలంటే భగవద్గీతని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. అందులోని అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించినప్పుడే మనం నిత్య జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి భగవద్గీత అనేది మహోన్నత గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి ప్రతి మానవుడు తన యొక్క జీవన విధానంలో ఎలా జీవించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదనే విషయాన్ని సమగ్రంగా తెలుసుకొని మనం ఉన్నతంగా జీవించడానికి, ఉత్తములుగా మారడానికి, జ్ఞాన యోగులుగా మారడానికి మరి భగవద్గీత మనకు తోడ్పడుతుంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.